అపరిష్కృతంగా ఉన్న 42,000 భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్లను సత్వరం పరిష్కరించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల్లో మరణించిన కార్మికులు, ఇతర సమస్యలున్న కార్మికుల కుటుంబాల క్లెయిమ్ల గురించి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రస్తావించారు. అనేక మంది మరణించిన కార్మికుల కుటుంబాలు క్లెయిమ్లు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ సెస్ 1% చొప్పున సంబంధిత సంస్థలు జమ అవుతుందని, సుమారు 1,200 కోట్ల రూపాయల సెస్ మొత్తం నిలవ ఉందన్నారు. గతంలో కూడా కార్మికుల అపరిష్కృత క్లెయిమ్ల గురించి శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సంగతి ఎమ్మెల్యే గుర్తు చేశారు. సాధ్యమైన త్వరగా సమస్యను పరిష్కరించి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీళ్ళందరూ కూడా గత 2022కి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. హాస్పిటల్స్ కానీ మరి గడ్డి ఇండస్ట్రీలకు ఇచ్చే దాంట్లో కానీ ఏమాత్రం చెల్లింపులు లేకుండా వందలాది కోట్లు గత ప్రభుత్వ ఖజానా జమ అయినప్పుడు కూడా ఈ కార్మికులకి ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉంటే 111 కోట్లు మాత్రం ఇస్తే వాళ్ళందరికీ సరిపోద్ది అధ్యక్ష. మరి దాదాపు 1,200 కోట్లు మరి దాంట్లో నిల్వ ఉంది. అది కాకుండా బిల్డింగ్ సెస్ కింద ఒక 1% ఈ రోజు కూడా వసూలు చేస్తారు అధ్యక్ష. కనీసం ఎవరైతే చనిపోయారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ శవాలను కూడా దహనం చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఆ కార్మికులు అల్లాడుతున్నారు అధ్యక్ష. దయించి కార్మిక శాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం వచ్చి అడిగాం అధ్యక్ష. మరి ఒకసారి దాని మీద ఏదో ఒక చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా 111 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష.